వేడి వేడిగా మొక్కజొన్న వడలన్నా లేదంటే మొక్కజొన్న కాల్చుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటాయి కదా. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో నా స్టైల్లో మొక్కజొన్న గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అయితే ఈ గారెల కోసం నేను నార్మల్గా దొరుకుతాయి కదా వాటిని తీసుకున్నాను. ఇవి స్వీట్ కార్న్ కాదు. స్వీట్ కార్న్ కన్నా కూడా నాకు ఈ మొక్కజొన్నలతో చేసిన గారెలు అంటేనే ఇష్టము. ఎందుకంటే స్వీట్ కార్న్తో చేసిన గారెల్లో బియ్యపిండి ఎక్కువగా పడుతుంది, అప్పుడు కార్న్ టేస్ట్ తక్కువగా తెలుస్తుంది అనమాట. ఇవి కాస్త స్వీట్ తక్కువ ఉన్నా కూడా కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే సరిపోతుంది. అయితే మొక్కజొన్న గింజలని 2-3 వాయిల కింద గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాంట్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును కూడా వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. మన టేస్ట్ని బట్టి మనకు కావాలంటే కారాన్ని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది కాస్త కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత దీంట్లో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకున్నాను. వడలు క్రిస్పీగా రావడం కోసం ఒక చిన్న కప్పు వరకు బియ్య పిండిని కూడా వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని, ఒక ఫుల్ టీ స్పూన్ వరకు షుగర్ని, ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లోకి సరిపడా ఉప్పు నేను పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నప్పుడే వేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసేసి వేడెక్కనిస్తున్నాను. నూనె వేడెక్కేలోపు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నూనె పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ వడలు వేసేటప్పుడు మనము ఫ్లేమ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని వడలు వేసాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మంచి రంగు వచ్చే వరకు కూడా వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. మంచి కలర్ వచ్చాక వీటిని ఆయిల్లోంచి తీసి టొమాటో కెచప్తో కానీ లేదంటే పెరుగు, చాట్ మసాలాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా 2-3 వాయిల కింద వేసేసుకున్నాను. అంతే అండి, మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే ఇంకేదైనా ప్రాసెస్లో చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.